హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో కేక్ అండి. సో బర్త్డేస్కి స్పెషల్గా చేసుకునే పిల్లలు ఎంతో ఇష్టపడే ఈ చాక్లెట్ కేక్ని ఈజీగా మన ఇంట్లోనే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేసుకోవచ్చండి. సో ఇలా స్పాంజ్ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా బౌల్ తీసుకున్నాను. ఇందులో షుగర్ పౌడర్ అండి, ఇది 3/4 కప్ తీసుకుంటున్నాను. పావు కప్ అయితే ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక హాఫ్ కప్పు పెరుగు తీసుకుంటున్నానండి, ఫ్రెష్ పెరుగు. 1 టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా విస్క్తో కలిపేసుకోవాలి. బాగా మిక్స్ అయిపోవాలండి. ఇది మొత్తం క్రీమీ టెక్స్చర్ రావాలి. చూడండి, ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని 1 కప్పు మైదా పిండి, 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు వేసుకొని 3 స్పూన్స్ కోకో పౌడర్ అండి. ఇది 3 స్పూన్స్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు, చేదొచ్చేస్తుంది. జల్లీ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ తీసుకొని ఒకే మెథడ్లో కలుపుకోవాలి. ఒకేలాగా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్పు పాలు పోసుకుంటున్నానండి. చూసుకుంటూ పోసుకోవాలి, మరీ లూజ్ అవుతుందేమో చూసుకోవాలి. కలుపుకుంటూ చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. ఇంకొంచెం పాలు పడతాయి, అవి కూడా వేసేసుకుంటున్నాను. బాగా కలిపేసుకొని మనకి స్పూన్తో ఇలా అంటే ఇలా జారుగా పడాలి, సిల్కీగా. అప్పుడు మనకి కరెక్ట్గా ఉన్నట్టు రెడీ అయిపోయిందండి. మనకి కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సిల్కీగా ఉంది కదా, చాలా బాగా వస్తుందండి కేక్ కూడా. సేమ్ బేకరీలో వచ్చినట్టు వస్తుంది. నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను, స్టీల్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో ఆయిల్ అప్లై చేస్తున్నాను. బటర్ పేపర్ వేసుకుంటున్నాను ఈజీగా రావడం కోసం. మీరు మైదా అయినా చల్లొచ్చండి కింద. ఈ కేక్ బ్యాటర్ అంతా అందులో వేసేసుకోవాలి. జస్ట్ ఇలా ట్యాప్ చేసుకొని కుక్కర్లో చేస్తున్నానండి. ఇది కుక్కర్ను ప్రీహీట్ చేశాను ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. 25 to 30 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. మూత పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తున్నానండి. ఏదైనా ఒక నైఫ్ కానీ స్టిక్ కానీ తీసుకొని ఇలా గుచ్చి చూస్తే అంటుకోకూడదు అనమాట. చూడండి, రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చల్లారిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. నైఫ్ తీసుకొని చుట్టూ మనకు అనకపోయినా కూడా వచ్చేస్తుంది. ఎక్కడైనా అంటుకున్నా కూడా ఈజీగా రావడం కోసం నేను నైఫ్తో ఇలా అంటున్నాను. ప్లేట్ పెట్టేసి డీమోల్ చేసేయాలి. జస్ట్ అలా అనగానే వచ్చేస్తుందండి ఈజీగా. వావ్, చాలా బాగా వచ్చింది కదా, చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడతారు. హ్యాపీగా మనకి ఒక 1 అవర్లో కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఎక్కడ ఏ బేకరీకి వెళ్ళనవసరం లేదండి, ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, ఫ్లఫీగా స్పాంజీగా. చూడండి ఎంత బాగుందో, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. ఇందులో అయితే నేను ఏ క్రీమ్ యూజ్ చేయట్లేదు, జస్ట్ షుగర్ పౌడర్ మాత్రమే అప్లై చేస్తున్నాను. ప్లెయిన్గా తింటానన్నారు పిల్లలు, అందుకే నేను ఇలానే వదిలేసాను. షుగర్ పౌడర్ ఇలా జల్లెట్లో వేసి పైన ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాను. మీ ఇష్టం అండి, దీంట్లో నట్స్ అయినా వేసుకోవచ్చు, చెర్రీస్ అయినా వేసుకోవచ్చు, టూటీ ఫ్రూటీ అయినా వేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఎమ్మీ చాక్లెట్ కేక్ రెడీ.
మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి, నిజంగా చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.